హే గాయ్స్, సో ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి కదా, అందుకనేసి నేను మా ఫ్రెండ్ అయితే టెంపుల్కి వెళ్ళాము. తుమ్మలగుంట్లో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంతవరకు మీరు కూడా చూడకుండా అంటే ఫస్ట్ అయితే వెళ్ళండి. చాలా బాగుంది. ఈ రోజు అయితే లిటరలీ డెకరేషన్ అయితే హైలైట్గా చేస్తున్నారు. ఇంకా నైట్ టైం వ్యూ అయితే ఇంకా చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. ఏమైనా కానీ మనం ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ వైబ్ ఉంటుంది కదా, అది సీరియస్లీ చాలా బాగుంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా అలా అనమాట. సో నేనైతే ఒక క్లిప్ అయితే తీసుకున్నాము నేను ఫ్రెండ్. ఇంకా దాని తర్వాత ఇంకా తులసి మాల తీసుకున్నాము దేవుడి కోసము. చాలా ఇష్టం కదా సరే అని చెప్పేసి ఆయన కోసం తీసుకుని ఇంకా లోపలికి వెళ్తున్నాము. ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ద్వారాలాగా అయితే పెట్టున్నారు. అది కూడా చూడడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా అది అనమాట. ఇంకా లోపల అయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ లాగా భరతనాట్యం కంటిన్యూగా అయితే చేస్తున్నారు. ఇంకా క్యూ చూస్తే మీరు ఇక్కడ చూసినా చాలా తక్కువ అనుకోవచ్చు మెంబర్స్, కానీ లోపల అయితే ఫుల్ అయితే రష్ ఉన్నారు. అసలు లిటరలీ చెప్తున్నాను కదా, చాలా అయితే. కానీ వాళ్ళ పెట్టిన ఆర్గనైజేషన్ మాత్రం చాలా బాగా అయితే ఉంది. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా అయితే చేస్తున్నారు. మేనేజ్మెంట్ మాత్రం చాలా బాగా అనిపించింది. ఇంకా అదే అనమాట. సరే ఇంకా లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. ఇక్కడ ఒక పాప కనిపించింది కదా భరతనాట్యము, ఇంకా వాళ్ళ మదర్ అనుకుంటా. అది చూడగానే బాగా అనిపించింది. ఇంకా క్లిప్ తీసుకునేసి ఇంకా నడుస్తూ ఉంటే వస్తూనే ఉంది. ఎంత నడుస్తూ ఉంటే కూడా ఫుల్ డెకరేషన్ చేస్తున్నారు కదా, మనకైతే ఇంత దూరం అని కూడా అనిపిది అనమాట వెళ్ళేటప్పుడు. నార్మల్ డేస్లో అయితే ఇంకొంచెం దూరంగా ఉందనేసి అనిపిస్తుంది. అది గుడి దగ్గర పార్క్ చేసుకోవచ్చు నార్మల్ డేస్లో, కానీ ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం ఫుల్ డెకరేషన్ చేసినప్పుడు మనం బైక్ అనేది స్ట్రీట్ బయటే మనం పార్క్ చేయాల్సి వస్తుంది. అది ఇంకా చూడండి వాటర్ బాగా వస్తుంది కదా, వాటర్ ఫ్లో కూడా. ఇంకా అదే ఆ డెకరేషన్ అయితే చేస్తున్నారు. ఇంకా పక్కన సైడ్కి అయితే నామాలు పెడుతున్నారు. పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు పెట్టించుకోవచ్చు, అలా అనమాట. సరే అని చెప్పేసి ఇంకా నేను మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా ఎలా ఉంటుంది ఏమనేసి. ఇప్పుడు మనకి బయట ఇలా ఉందంటే ఇంకా లోపల చూడడానికి ఎలా ఉంటుందో తెలియదు కదా, ఇంకా అదే అనమాట. సరే లోపలికి వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంది. ఇదనమాట మెయిన్. ఇంకా బయట మండపం లాగా ఉంటుంది కదా గుడి బయట, అదే అనమాట ఇదైతే. ఇంకా క్యూ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. ఇక్కడి నుంచి ఇది మీరు చూస్తే అనుకోవచ్చు ఏమున్నారు తక్కువే ఉన్నారు కదా అనేసి, కానీ అట్లా కాదండి. ఇటు సైడ్ అయితే ఫుల్ ఉన్నారు. దాదాపు ఒక 3 or 4 లైన్స్ అయితే ఉంది. అదే అనమాట. ఇంకా ఈవెంట్ అయితే పెట్టున్నా చెప్పాను కదా, భరతనాట్యంది పెట్టున్నారు అని చెప్పేసి. ఇంకా మధ్యలో అలా జరుగుతూ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా మనము అట్లా తిరిగేసి బయటకు వచ్చి వెళ్ళొచ్చు. అక్కడే చూసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. అది నెక్స్ట్ ఇంకా చూడండి, నేను చెప్పాను కదా ఈడైతే మీరు తక్కువగా ఉన్నారు కదా, నేనైతే అలా చెప్తాను అనుకోవచ్చు, కానీ అస్సలు కాదు, చాలా రష్. అది అనమాట. ఇంకా చూస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంది. ఇది చూసాడు చెప్పాను కదా 3 or 4 లైన్స్ అని, అటుపక్క చూసారు కదా. ఇంకా మీకు పైనుంచి ఒక క్లిప్ అయితే చూస్తున్నా, అది కూడా మీరే చూస్తారు కదా, మీకే తెలుస్తుంది ఎట్లా ఉన్నారని చెప్పేసి. నార్మల్గా అయితే నేనైతే యాక్చువల్గా తిరుమలకి అయితే వెళ్దాం అనుకున్నా నేను ఫ్యామిలీతో కలిసి, కానీ అదైతే మిస్ అయింది. అందుకనేసి ఏదో ఇదిలా ఉంటే ఇంకా ఇలా తుమ్మలగుంట దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఇంక ఇది వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాను. కానీ ఫస్ట్ అయితే నాకు తెలియదు ఇక్కడ కూడా వైకుంఠ ద్వారం లాగా పెడతారని చెప్పేసి. ఫస్ట్ టైం ఇదైతే నేను చూడడము, అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. ఇంకా లోపలైతే ఒక క్లిప్ తీయడానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. నేనైతే తీసేసాను అనమాట క్లిప్, దేవుణ్ణి కూడా మీకు చూపించాలని చెప్పేసి. ఇంకా అదే అనమాట, ఇది అనమాట వైకుంఠ దారము. దాంట్లోకి అయితే ఎంటర్ అయ్యేసి ఇంకా అక్కడ కూడా వాళ్ళైతే క్లిప్స్ తీయద్దని చెప్పారు. నేనైతే మా ఫ్రెండ్ అయితే తీసేసింది. ఇంకా అది బయటికి అయితే వచ్చేసాము. బయటికి వచ్చిన తర్వాత మీరే చూస్తున్నారు కదా, ఫుల్ అయితే ఉన్నారు. ఇంకా అది సో అది అనమాట ఇవాళ వీడియో అయితే.